సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. మల్టిపుల్ మెథడ్స్‌లో రియల్ ఎస్టేట్‌లో కానియండి, గోల్డ్‌లో కానీ అన్ని రకాలుగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. అప్రిషియేట్ అయితున్నాయి మార్కెట్‌లో డబ్బులు. సో ఏంటంటే ఇప్పుడు 50,00,000 కోటి రూపాయలు అనేది కూడా క్వైట్ కామన్ అయిపోయింది కార్పస్ ఉండడం. ఇలాంటప్పుడు క్వెషన్స్ కామన్‌గా అడుగుతున్నారు ఏంటంటే, సార్ నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి. నేను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలా? పీఎంఎస్‌లో పెట్టాలా? ఏఎఫ్‌లో పెట్టాలా? అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ కేసుల్లో ఏంటంటే అడిషనల్‌గా సెకండ్ ప్రాపర్టీ కొనడం కన్నా, ఏదైనా దూరంగా ఎక్కడో పెద్ద అగ్రికల్చర్ ఫార్మ్ హౌస్ కొనడం కన్నా, ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టడం వల్ల నాకు సేఫ్టీ ఉంటుంది. ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ రిటర్న్స్ కావాలంటే వస్తాయని అనుకునే వాళ్ళే ఇటువైపు వస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ కన్‌ఫ్యూజన్ అనేది క్వైట్ కామన్‌గా అవుతా ఉంది. పీఎంఎస్ బెటరా? ఏఎఫ్ బెటరా? మ్యూచువల్ ఫండ్ బెటరా? ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ కూడా వచ్చింది. అది బెటరా అనే క్వెషన్ చాలా మందికొస్తుంది. ఫస్ట్ టు స్టార్ట్ విత్, మీ కార్పస్ చిన్న అమౌంట్ ఉంది. మీరు ఈ ఉన్న కార్పస్‌ని ఇమ్మీడియేట్‌గా వాడేద్దాం అనుకుంటున్నారు. అంటే అవసరాలు రావచ్చు అనుకుంటున్నారు. అంటే ఒక 50,00,000 ఉంది. బట్ నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్‌లో పిల్లల పెళ్ళిళ్ళకు ఇంకేదైనా అవసరాల బాధ్యతలు ఉంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఎస్ఐఎఫ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే అక్కడ పార్షియల్ విత్‌డ్రావల్స్ ఉంటాయి ఈజీగా. ఎస్ఐఎఫ్ అయితే 10,00,000, మ్యూచువల్ ఫండ్ అయితే ఎటువంటి లిమిట్స్ లేవు. మీరు పెట్టిన 50,00,000 ఎంత పెరుగుతుందనేది నెక్స్ట్ క్వెషన్. ఫస్ట్ అవసరం ఉంటది అనుకుంటే మాత్రం ఈ రెండిట్లలో రిస్ట్రిక్ట్ అవుతే సరిపోతుంది. యెస్, మ్యూచువల్ ఫండ్స్ మనం ఏమంటామంటే 14-16% లాంగ్ టర్మ్ యావరేజ్ అంటాము ఈక్విటీ పెడితే. బట్ స్టిల్ అవసరాలకు మాత్రం పార్ట్ విత్‌డ్రావల్ కానియండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా విత్‌డ్రా చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్. రిటర్న్స్ ఆప్టిమైజ్ అవుతాయి, తక్కువవుతాయి. బట్ ఇట్ ఈస్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ కాబట్టి పర్లేదు. అలా కాదు, నాకు కొన్ని సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేదు. నాకు మంచి రిటర్న్స్ కావాలి. ఈ 50,00,000 కోటి రూపాయలు ఉన్నాయి. మంచి రిటర్న్స్ కావాలి ఓవర్ ఎ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు పీఎంఎస్ బెటరా? ఏఎఫ్ అని బెటరా? అనే క్వెషన్ చాలామంది అడుగుతా ఉంటారు. ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ అయిపోయింది, ఎస్ఐఎఫ్ అయిపోయింది. పీఎంఎస్ పెట్టాలంటే మాత్రం 50,00,000 కావాలి. మినిమమ్ 50,00,000. అదే ఏఎఫ్ అయితే 1,00,00,000. సో మీది 1,00,00,000 కన్నా కింద ఉంటే మాత్రం ఏఎఫ్ పక్కన పెట్టండి. ఓన్లీ పీఎంఎస్. 1,00,00,000 ఉంది అంటే మాత్రం అప్పుడే ఈ 2 ఆప్షన్‌లు వస్తాయి. సో ఇప్పుడు మీ దగ్గర 1,00,00,000 ఉంది అనుకుందాం. పీఎంఎస్ బెటరా? ఏఎఫ్ బెటరా? ఇక్కడ కూడా మీరు చూస్తే ఏంటంటే మళ్ళీ వన్ క్వెషన్. ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఎంచుకుందాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వెషన్. మీకు డబ్బులు ఎప్పుడు అవసరం? నాకు 5-7 ఇయర్స్ వరకు డబ్బులు అవసరం లేదు. 3 ఇయర్స్‌లో డబ్బులు అవసరం ఉందంటే పీఎంఎస్‌కి స్టిక్ అవ్వండి. లేదు, నాకు ఒక 5-6 ఇయర్స్ వరకు అవసరం లేదంటే ఏఎఫ్‌కి స్టిక్ అవ్వండి. ఎందుకో చెప్తాను రీజన్. మీరు లాంగ్ టర్మ్ యావరేజ్ తీసుకుంటే పీఎంఎస్‌ది 20-23 ఉంది. ఇది అన్ని ఫండ్స్ యావరేజ్ పర్ యానమ్. అదే బెస్ట్ పర్ఫార్మింగ్ ఒక టాప్ క్వార్టైల్‌లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మంచి ఈక్విటీ ఫండ్స్, అక్కడ మీకు 25-26-27% పర్ యానమ్ కూడా ఉన్నాయి. అదే ఇటువైపు వద్దాము, మన ఏఎఫ్ సైడ్. ఏఎఫ్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ 23-24 ఉన్నాయి. మంచి టాప్ క్వార్టైల్‌లో పర్ఫార్మ్ చేస్తున్న ఏఎఫ్స్ ఉన్నాయి. 27-28 కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఏఎఫ్స్ అంటే నేను మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏఎఫ్ కేటగిరీ 3 ఓపెన్ ఎండెడ్. జనరల్‌గా క్లోజ్డ్ ఎండెడ్ కేటగిరీ 1 అండ్ 2 కొంచెం మరీ ఎక్కువ నెట్‌వర్త్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేద్దామని ఓపిక ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళు మాత్రమే వాటి గురించి చూడండి. అదర్‌వైజ్ మనం పియర్ టు పియర్, యాపిల్ టు యాపిల్ కంపారిజన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ పీఎంఎస్ అంటే మాత్రం కేటగిరీ 3 ఓపెన్ ఎండెడ్ మాత్రమే. సో ఇక్కడ కూడా టాప్ క్వార్టైల్‌లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఉన్నాయి. 25 కాదు 30 దాకా కూడా ఉన్నాయి కొన్ని. సో అలాంటప్పుడు ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అనే క్వెషన్ అందరికీ వస్తుంది. టాక్సేషన్ చూసుకుంటే పీఎంఎస్‌లో పాన్ లెవెల్‌లో ప్రతి సంవత్సరం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా కాలిక్యులేట్ అవుతాయి. మనం పే చేయాల్సొస్తుంది. మన పాకెట్‌లోంచి ప్లే చేయాల్సొస్తుంది. సో క్యాష్ ఫ్లోస్ ఎక్కువగా లేని వాళ్ళకి ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వెరాస్ అటు పక్కన పీఎంఎస్, ఏఎఫ్ చూసుకుంటే టాక్సేషన్ ఈస్ పెయిడ్ ఎట్ ఎ ఫండ్ లెవెల్. సో అక్కడ పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అది. అండ్ మచ్ మోర్ నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఏది ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. అన్‌లిస్టెడ్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్యూఐపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎఫ్‌పీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ కావాలంటే ప్రమోటర్ దగ్గరికెళ్ళేసి నెగోషియేట్ చేసి కూడా చేయొచ్చు. డెరివేటివ్స్ వాడుకోవచ్చు. సో ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఏఎఫ్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీ టర్మ్ ఒక 4-5 సంవత్సరాలు నాకు డబ్బులు ఇమ్మీడియేట్‌గా అవసరం లేదంటే ఏఎఫ్‌లో చేయండి. అక్కడ కూడా కావాలంటే విత్‌డ్రా చేసుకొని ఇస్తారు. 1 ఇయర్ తర్వాత మీకు మీ అమౌంట్ 1,00,00,000 బై 1.5 crore అయిందనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక 30,00,000 కావాలంటే నోబడీ విల్ స్టాప్ యాస్ లాంగ్ యాస్ మన ఇన్వెస్ట్‌మెంట్ ₹1,00,00,000 ఉందంటే చాలక్కడ. సో 2 ఉంటే మాత్రం, మీకు కొంచెం ఓపిక ఉంటే మాత్రం గో ఫర్ ఏఎఫ్. మంచి ఫండ్స్ ఉన్నాయి. మీకు హిస్టరీ కూడా
రెగ్యులర్‌గా వస్తుంది. ఎవ్రీ 15 డేస్‌కి ఎన్ఏవి కూడా మీకు మెసేజ్ వస్తా ఉంటది. ఇప్పుడు వెబ్‌సైట్స్ వచ్చాయి. వాటి ఫండ్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి. మీకు కూడా స్టేట్‌మెంట్ వస్తుంది ఫండ్ హోల్డర్‌కి. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెన్ డేటా ఉంది ఫండ్ సెలక్షన్ చేసుకోవడానికి. మన చాయిస్‌కి తగ్గట్టు ఫండ్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్‌ని బట్టి, వాళ్ళ స్ట్రాటజీని బట్టి ఎన్నో రకాలుగా మనం వెదుక్కోవడానికి, ఎందుకంటే నియర్లీ 200 వరకు ఉన్నాయి ఈ ఏఐఎఫ్‌లు. అందులో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ రెండిట్లలో మీకు టైం ఉంటే మాత్రం ఏఎఫ్ఏ బెటర్. లేదు నాకు క్యాపిటల్ తక్కువుంది, ఎప్పుడైనా వాడుకోవచ్చు. 78 లక్షలు ఉన్నాయి, రూ. 1,00,00,000 ఉన్నాయి గానీ ఎప్పుడైనా అవసరం రావచ్చంటే ఒక పీఎంఎస్‌కెళ్ళండి. మధ్యలో కావాలంటే 50,00,000 అలాగే ఉంచి మిగిలినవి విత్‌డ్రా చేసుకునే అవకాశాలున్నాయి. ఆన్ ద హోల్ మీరు చూసుకుంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్‌లో చాలా సంవత్సరాలు పెట్టుంటే, స్టాక్స్‌లో ఆల్రెడీ చేసి టైం చాలా వేస్ట్ చేసుకునే వాళ్ళున్నారు. కార్పస్ పెద్దగా ఉంటది. దాన్ని చూస్తూ రోజు ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ టైంని ఇంకొక వాళ్ళ స్కిల్ పెంచుకొని, క్యాపిటల్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ, అక్యుములేట్ చేసిన కార్పస్‌ని ఒక ఫండ్ మేనేజర్ మీ అమౌంట్‌ని బట్టి పీఎంఎస్‌కో ఆర్ ఏఎఫ్‌కో, లేదు నాకంతొద్దు అనుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐఎఫ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసి, మన టైంని ఫ్రీ చేసుకొని, ఆ టైంతో మనం చేస్తున్న ప్రొఫెషన్‌లో ఇంకా ఎలా ఇన్‌కమ్ పెంచుకోగలుగుతాను అని ఆలోచించి, మనం వర్కింగ్ టైమ్ అంటే ప్రాబబ్లీ 60 వరకి ఎంత పెద్ద కార్పస్ క్రియేట్ చేసుకుంటే అంత వెల్త్ మీకోసం, ఫ్యూచర్ కోసం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా ఇవ్వడానికి అవకాశాలుంటాయి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఇది ఎక్కడ అన్నెసెసరీ యాక్టివిటీస్‌లో, ప్రొడక్టివ్ టైమ్‌లో చాలామంది చూస్తున్నాను. ఓన్లీ డిసిషన్ తీసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటారు. అలాంటి టైం వేస్ట్ చేసుకొని, ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో తెలీక సంవత్సరాల తరబడి డబ్బులు అట్లే ఎఫ్‌డీల్లో పెట్టుకునే వాళ్ళు చాలామందున్నారు. ఈ పారాలిసిస్ ఏదైతే ఉందో డిసిషన్ పారాలిసిస్ చాలా మందిని హాంట్ చేస్తా ఉంటది. అది చేయొద్దు అంటే ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో మాట్లాడి, మీ దగ్గరున్న మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మాట్లాడి ఏది బెటరో తెలుసుకొని దానికి తగ్గట్టు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఏంటంటే మంచి రిటర్న్స్ పొందొచ్చు. మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఒక లెగసీ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీ టైమ్‌ని ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.